మీకు ఎంతవరకు మేలు జరిగిందండి ఇప్పుడు వరకు? మాకు పింఛన్ ఇస్తున్నారండి, 6,000 పింఛన్ వస్తుంది. ఇంకా రైతు భరోసా అని అమ్మఒడి ఒకటి పడలేదండి. రైతు భరోసా ఒకటి కూడా సంవత్సరం నుంచి పడలేదు. అవి కూడా వేస్తే ఇంకా బాగుంటుందని మేము. మీకు జీవనోపాధికి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? ఏం లేదండి, పెన్షన్ మీదే జీవించాలా? పెన్షన్ మీద ఉందండి. ఏమన్నా వేస్తే 4 సంవత్సరాలు ఇంకా ముందు ఉన్నది. ఇంకాని ఈ 4 సంవత్సరాల్లో మీరు కోరుకునే మంచి ఏంటి? ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలా బాగుంటుందని మేము చూస్తాం. మీ గ్రామానికి జరగాల్సిన మంచి ఏమన్నా ఉందా? గ్రామానికి జరగాల్సిన మంచి ఏముందండి, అది ఏమి లేదండి. ఊళ్ళో సమస్యలు ఉంటాయి మామూలండి, పంచాయతీ ద్వారంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ ముందు అవినీతి కానీ నీతి కానీ ఏం జరిగింది? అవినీతి అన్నది ఇంకా ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నదండి ఈ రోజుల్లోని. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తిడతారు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటున్నాయి. మేము అలా కళ్ళెట్టి చూస్తూ ఉంటాం అంతే. అంటే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్తున్నారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదని ఏమి లేదండి, ప్రతి ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజలందరూ చూస్తూనే ఉంటున్నారు. 5 సంవత్సరాలు పోయిన తర్వాత దాని సమాధానం అలా చెప్తారు. మరి ప్రజలు దీన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఖండించలేరండి, ఖండించండి ఏమి ఉంటాయండి, అవి అన్నీ మామూలే. కన్నా మీరు తెలియజేసే మంచి మాట ఏంటి? మంచి మాట ఏముందండి, ప్రభుత్వం అయితే బాగా జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా ఈ అమలు గట్రా జరిగితే బాగుంటుందని ఆశ. ఈ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి ఏంటన్నది ప్రజల నోటి నుంచి మనం విందాము. అసలు ఎంతవరకు మంచి జరిగింది, మంచి జరగడానికి ఇంకేం కావాలి అని ప్రజల ఆలోచన తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో మీకు జరిగిన మంచి ఏంటి, ఇంకా జరగాల్సిన మంచి ఏంటి? మాకు మంచి గట్ట ఏం లేదులేండి, కానీ ఇప్పుడు అలాగే ఉందండి. ఇప్పుడు పింఛను బాగానే వస్తుంది, మాకు పింఛను డబ్బులు ఇస్తున్నారు. మాకు అయ్యే పని అండి, ఇంక పని ఏం లేదు, ఇంకోటి ఏం లేవండి. ఇంకా పొలంలో డబ్బులు పడతాయి అంటున్నారు, ఇంకా పడలేదండి. అదే అంతే, ఇంక చెప్పుకునేది. పింఛన్ కాకుండా వేరే కుటుంబానికి సంబంధించి కానీ గ్రామానికి సంబంధించి కానీ మీ గ్రామంలో జరిగిన మంచి ఏంటి? మాకేమో ఇంకా మంచి ఏముందండి, మంచి జరుగుతుందండి. కొద్దుక్కుని జరుగుతులేదు. ఇంకా అంతగా మాకేముందండి, మాకు ఇంకేం లేదు. వ్యవసాయంలోనే మాకు ఇదే ఉందండి, వ్యవసాయం డబ్బులు పడలేదని అనుకుంటున్నామండి, అంతే. ఇంకా ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. అంతేండి, మంచిదండి. మీకు జరిగిన మంచి ఏంటి? అంటే పెన్షన్ డబ్బులు తప్ప మరేమి మాకు ఇంకేమీ లేవండి. పెన్షన్ డబ్బు ఒకటే వస్తుందండి, అదే అండి. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తేడా ఏమైనా గమనించారా? మాకేం తేడా ఏం కనపడలేదండి. మా డబ్బులు మాకు వస్తున్నాయి, అదే మాకు తేడా. పెన్షన్ డబ్బులు మాత్రం అంతే అండి, 5 ఎకరం మాత్రం వస్తున్నాయి. ఓకే, అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా మీకు చేయాల్సిన చాలా ఉన్నాయి కదా, ఈ 4 సంవత్సరాల్లో జరిగిద్ది అంటారా, లేకపోతే? జరిగిద్దో లేదంటే అండి, అది ప్రభుత్వంలో ఉందండి. జరిగితే జరిగిందని చెప్పుకుంటామండి, జరగకపోతే జరగలేదని చెప్పుకుంటామండి, అంతే కదండి. మరి మాకు ఏదైనా ఉపకారం జరిగితే పలానా ఉపకారం చేసామంటామండి, ఉపకారం లేదనుకోండి చేయలేదంటామండి, అంతే. ఇక 4 సంవత్సరాల పరిపాలన తర్వాత మంటదంటారా, లేక యథాప్రకారం పోటీ మామూలే అంటారా? పోటీనండి, పోటీ ఏది ఉండదండి, పోటీ మామూలుగా జరిగిద్దండి. ఏదో వస్తుందో చెప్పలేమండి. మంచి జరిగితే పోటీ ఉండదు కదా? మంచి జరిగినా పోటీ ఉంటుందండి, ఇంకొంత మంచి చేసినా పోటీ ఉంటుందండి, పోటీ లేకుండా ఉండదండి. ఓకే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా స్వచ్ఛందంగా మీ మనసులో మాట ఏంటి అసలు పార్టీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ నిమిత్తం? ఇప్పుడు మట్టి మరి బాగానే జరుగుతుందండి మా మనసులోని. ఓకే, ఇదండి ప్రజల అభిప్రాయం. అప్పటి వరకు జరిగే పరిపాలన చూస్తే ప్రజలైతే మనను పొందుతున్నారు. మరి ఈ 4 సంవత్సరాల్లో బండారు సత్యానందరావు గారికి ఎంత మన్న దొరుకుతుంది, లేక జగ్గిరెడ్డి గారికి ఎంత మన్న దొరుకుతుంది అన్నది వేచి చూడాల్సిందే.